మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఉదయకాలపు శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మీ కొరకు నిత్యము మానక ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలు ఈ దినమున మీకు తీర్చునుగాక. ఈ సమయంలో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 86వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుడు మనకిస్తున్న వాగ్దానము, మనము దేవుని హృదయపూర్వకముగా ఆరాధన చేయాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. అందుకే చూడండి, వాక్యం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను అంటున్నాడు. నా పూర్ణ హృదయముతో దేవుని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెబుతున్నాడు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? వేకువజామున లేచి ఎందుకు ప్రభుని ఘనపరచాలా? ఎందుకు దేవుని ఆరాధన చేయాలా? ఎందుకంటే నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదము కొరకు, నీ రక్షణ కొరకు దేవుని యొక్క కాపుదల నీ మీద ఉండులాగున ఈ దినమంతయు ఆయన మహిమ నిన్ను ఆవరించి నీవు చేయు పనులన్నిటిలో ఆయన కృపా సన్నిధి తోడుగా ఉండులాగున నీవు దేవుని ఉదయకాలమున లేచి దేవునికి నీ పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా చెప్పాలంటే మరొక దినమును మనకు దయాక్రీడంగా అనుగ్రహించి ఈ దినమున ఈ విధంగా లేచి తండ్రిని గణపరచడానికి సజీవ లెక్కలో భద్రపరిచినందుకు మనము దేవాతి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ దినములని మహిమకరంగా ఉండులాగున, ఈ దినమంతయు ఆశీర్వాదకరంగా ఉండులాగున, నీ కార్యములన్నీ సఫలపరచులాగున నీ పూర్ణ హృదయముతో నీ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు నీ చేయు పనులన్నీ సఫలీకృతమవుతాయి. ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన చేసిన మేళ్ళు అన్నిటిని బట్టి మనము మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినం రాత్రి అంతయు ఆయన కాపుదల అనుగ్రహించి మరొక దినం ఇచ్చినాడు. అంతేకాకుండా మన పిల్లలను, మన బిడ్డలను దేవుడు పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఏ అపాయము మన గుడారము సమీపించకుండా కాపాడి సంరక్షించి ఈ విధమైన నూతన వేకువను ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా ఈ దినమంతయు మనకు దీవెనకరంగా ఉండలాగన మనం చేసే పనుల్లో ప్రభు తోడుగా ఉండి తన కార్యములు చేయలాగన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. నువ్వు ప్రభుని స్తుతించడం బట్టి నీ ఆశీర్వాదము నీ యొద్ద ఉంటుంది. ప్రభుని స్తుతించిన విధానాన్ని బట్టి నీ దీవెనలుంటాయి. ప్రభుని స్తుతించిన విధానాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. మన భక్తుడైన ఆ యొక్క దావీదు మహారాజు గారు కూడా దేవుని స్తుతించే గొప్ప రాజు అయినాడు. గొర్రెల కాపరి ఆయన రాజుగా మారిపోయినాడు. కారణం స్తుతి. దేవుడు చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కాబట్టి ఆయన మహారాజుగా నిలబడిపోయినారు. అందుకే మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఈ దినము దేవుడు మనకు చూపబోతున్న గొప్ప కార్యాలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ఈ దినమున అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, అయ్యా, నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచేదనని వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ వాగ్దానము ఈ దినమున మా జీవితంలో స్థిరపరచండి. అయ్యా, ఈ వాక్యం విడిన నీ బిడల జీవితాల్లో ఇది నెరవేర్పు జరుగునగాక. నీ బిడలు ఈ దినమంతయు ఆశీర్వాదకరంగా మార్చండి, ఈ దినమంతయు దీవెనకరంగా మార్చండి. నీకు మేమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరిచే కృప అనుగ్రహించమని, నీ బిడలను దీవించి బలపరిచి వర్ధిల్లింపచేయమని, ఈ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదములన్నీ కూడా యేసు నామములో బిడలకు వచ్చునుగాక. సమృద్ధితో నింపి బలపరచు వర్ధిల్లింపచేయమని యేసు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.
ఈ దినమంతయు దేవుడు మిమ్మలను ఆయన రెక్క నీడలో కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఏప్రిల్ మాసం 10, 11, 12, 13 తారీఖుల్లో రబ్బూని స్వరం గుడారాల పండుగ హైదరాబాదులో హైత్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క రబ్బూని స్వరం గుడారాల పండుగకు హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కొంట్లూరు రోడ్, హైత్ నగర్. అనగా హైత్ నగర్ బస్ స్టాప్ ప్రక్కన ఉన్న ఆ యొక్క రోడ్డులో కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్న కనపడుతుంది చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో 4 రోజులు రబ్బుని స్వరం గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క గుడారాల పండుగకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ దీవెనలు పొందండి. 4 రోజులు మహిమకరమైన దినములు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఈ యొక్క ఆరాధన ఉంటుంది కనుక రండి, దైవాశీర్వాదాలు పొందండి. సమస్యలతో, బాధలతో, వేదనలతో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, సాతాను బంధకాలతో పీడించబడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు నేను అక్కడే ఉండి 4 రోజులు మీ కొరకు ప్రార్థించబోతున్నాను కనుక ఈ అవకాశం సద్వినియోగపరచుకొని దైవాశీర్వాదాలు పొందండి. రబ్బూని స్వరం గుడారాల పండుగకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్.